చేస్తున్నారు, ధర్మాన్ని అడ్డు పెట్టుకొని పిచ్చి వేషాలు వెర్రి వేషాలు వేస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి. అది దానికేంటి ధర్మం అని ఇందాక చెప్పగానే, ధర్మం చెప్పగానే ప్రభుత్వాలైనా అధికారులైనా లేకపోతే ఇంకెవరైనా కూడా మాట్లాడడానికి లేదు. కానీ మీరు చట్టవిరుద్ధంగా చేస్తున్నప్పుడు మీరు నిజంగా మీరు మాట్లాడిన దానికే మీకు నిబద్ధత లేకుండా ముందు ఒక మాట ఈ రోజు ఒక మాట మీరు ఒక ద్వంద్వ వైఖరి చూపిస్తున్నప్పుడు మీ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. మీకు ఏం కావాలి అనేది మీరు చాలా క్లియర్ గా ఉన్నారు. కృష్ణ శర్మ గారు, మీరు అఘోరిని సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఏం చెప్తారు? లాస్ట్ టైం ఆవిడిచ్చిన స్టేట్మెంట్ కూడా ప్రాణత్యాగం, ఇక్కడ కూడా ప్రాణత్యాగం అంటే ప్రాణత్యాగం అన్నది ఉల్ట పదం. ప్రతి విషయానికి అన్లాఫుల్ ప్రాణత్యాగం అనేది అన్లాఫుల్. అడ్వకేట్ గారిని అడగండి, అలా ఉంటే ఏంటుంటదో అడగండి. మీరు ముందు కూడా ధర్మం పేరు చెప్పి ప్రాణత్యాగం చేస్తా అన్నారు. మరి ఈ రోజు ఒక అమ్మాయిని కూడా మీరు తీసుకెళ్లిపోయారు. సరే, మీకు హక్కు ఉన్నప్పటికీ కూడా మీరు చేసిన ప్రక్రియ ఏమిటి? మీరు ఇంతకు ముందు చెప్పింది ఏంటి? నేను ధర్మం కోసమే నా జీవితం అంతా కేటాయిస్తా అన్నారు కదా. మరి ఎక్కడ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి మీ యొక్క తపస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది? మీ యొక్క ధర్మ పోరాటం ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు ఏం చేస్తున్నారు? మరి ఈ రోజు అమ్మాయితో మీరు ఎందుకు వెళ్ళిపోయారు? అంటే మీరు చెప్పిన దానికి ఎక్కడ మీరు కట్టుబడి ఉన్నారు? ధర్మం ఎక్కడ ఉంది ఇక్కడ అని అడుగుతున్నారు. త్యాగం పదానికి అర్థం చెప్పండి. సైకాలజిస్టులు సైకాట్రిస్టులు బాగున్నారు ఇక్కడ. గురుగారు మీరు చెప్పండి, త్యాగం అనే పదానికి అర్థం చెప్పండి. బాగా మాట్లాడుకొస్తున్నారు ప్రాణ త్యాగం అని చెప్పి. త్యాగం యొక్క అర్థం ఏంటి మేడం? దేశం కోసం ఆ రోజు ప్రాణ త్యాగం చేశారు. అది అఘోరి చేస్తున్న ప్రాణ త్యాగం. అది త్యాగం కాదు, అది ఓపెన్ థ్రెట్. సరే, ఎవరికన్నా ఒకటి మేలు జరుగుతుంది, సైకలాజికల్ గా వాళ్ళు ప్రేమ పక్షులు. సైకలాజికల్ గా నన్ను అడిగితే తను మాట్లాడుతున్న పదానికి అసలు నాకున్న డిక్షనరీలో అర్థం తెలియదు, మీకని తెలిస్తే నాకు చెప్పండి. అఘోరి చేస్తున్న ప్రాణ త్యాగం ఏంటి? ఎవరి కోసం త్యాగం చేస్తుంది? లేదంత అవాస్తవం అమ్మా. నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, శ్రీనివాస్ ఒక సాధు లక్షణాల విషయం పక్కన పెట్టి ఈ ఇద్దరు శ్రీమూర్తులు మాట్లాడారు కదా, ఇది పర్ఫెక్ట్ సనాతన ధర్మానికి ఒక స్త్రీ గురించి వాళ్ళిద్దరు వదిలిన మాటలు నిజంగా ఆ అమ్మాయి వింటే అర్థం కావాలి. ఎందుకంటే ఒక సాధువు వచ్చి మాట్లాడాడు అని అంటే ఈ సాధువుకి ఆ సాధువుకి ఏదైనా ఉండవచ్చు అని పరోక్ష మాట చాలా వచ్చింది కదా. వీళ్ళు ఒక ఆడతనం నుంచే మాట్లాడారు. వీళ్ళు ఒక సైకాలజీ విషయాలు అనేవి తక్కువ మాట్లాడి ఒక స్త్రీ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉందని మాట్లాడారు కదమ్మా. ఇప్పుడు ఈ స్వామి మాట్లాడింది ఏంటంటే చట్టపరంగా ఎలాంటి యాక్షన్లని మనం పాటించి ధర్మంగా ఉండాలి అంటే ఇవన్నీ ధర్మమైన విషయాలే. ఇందులో బుక్స్ గానీ ఇంకెవరెవరు రాసిన శాస్త్రీయత అవసరం లేదు కదా. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ విషయంలో ఒక సాధువులాగా నేను అడ్డుకోవడానికి ఎందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే రుద్రాక్ష వేసుకొని చితాభస్మం రాసుకొని ఆ సిగ పెట్టేసుకొని హరహర మహాదేవ్ అన్న వర్డ్ వదిలేశాడు కదా. అలా సనాతన ధర్మంలో లేదు. ఇప్పుడు ఈ స్వామి ఏమడుతున్నాడు అంటే ఆయన దిగంబరంగా వచ్చాడు, వాళ్ళు అలాగే ఉంటున్నారు అంటున్నారు కదా. అలా రావడానికి అర్హత లేదని శాసనంలో ఉంది కదా. ఈయనకి ఏ అర్హత ఉన్నది రావడానికి ముఖ్యంగా? కాబట్టి ఏంటంటే వాళ్ళు వినాల్సింది ఆత్మార్పణం చేసుకొని మేము ఎవరినో ఏదో చేస్తామంటున్నారు కదమ్మా. ఇదంతా అవతల వ్యక్తిని ఈ అటెన్షన్ అంతా డైవర్ట్ చేయడానికి అని అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఈ ముత్యాలమ్మ గుడి విషయంలో వచ్చినప్పుడు కూడా ఏం చేశాడమ్మా, ఆయన వదిలిన వర్డ్స్ కి ప్రభుత్వం ఆపింది ఆయనని. వేములవాడ గుడిని సుత్తె తీసుకొని కొడతానన్నందుకే అందరం వెళ్లి కాపాడాం. అంతేగాని ఈయన ఏదో మునగాడు వచ్చిండు కదా గుడిని కాపాడడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆపలేరు. సుత్తె తీసుకొని పోయినుంటే ఆ రోజు ఎన్ని పడేటియో ఆ రోజు ప్రభుత్వాలు ఆయనని కాపాడాయి. ఆ రోజు మంగళగిరిలో కూడా అంత పెద్ద గొడవ అయినా పోలీస్ అధికారుల మీద చేతు పడ్డా కూడా ఈయన రుద్రాక్షలు వేసుకున్నాడనే ఈయన బయటకు వచ్చాడు కదమ్మా. ఆజాద్ గారు అడ్వకేట్ ఏం చేశారంటే హైదరాబాద్ కమిషనర్ గారిని కలిసి పోలీస్ అధికారుల దగ్గర నుంచి ఒక లెటర్ ఇచ్చారు. ఈయన ఎక్కడికైనా తిరగడానికి కొంచెం అనుమతులు ఇవ్వండి, కొంచెం చూడడానికి విచిత్రంగా ఉన్నాడు అని అంటే దాన్ని ఈయన ఉపయోగించుకుని చూసారా. పోలీస్ అధికారులను తిట్టారు, వాళ్ళ తల్లిదండ్రులు తిట్టాడు, వాళ్ళ ఇంట్లో వారం రోజులు అన్నం ఉండి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. అక్కడనేమో ఆ మంచిర్యాలలో ఈ స్వామి చెప్పిన ఇంటి ఊర్లో అమ్మ ఆ దారే ఉండదు ఊరికి పోవడానికి. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత క్షోభ మిగిలించాడు ఈ రోజు. వాళ్ళిద్దరు ముసలోళ్ళే. తర్వాత ఇక్కడ రాధికన్న అమ్మాయి కూడా ఏ స్త్రీ అన్న అమ్మ ఈ మొత్తం శాసనాలు మొత్తంలో నేను ఇది అనొచ్చి బయటకు చెప్పుకుంటుందమ్మా. వేశ్యాతనం చేసే స్త్రీ కూడా నేను వేశ్య అని చెప్పదు. మన శాస్త్రం అంత గొప్పది. పురుషుడే వెళ్తాడు మీరెవరు అని చెప్పడానికి కదా. అలాంటిది ఒక స్త్రీ వచ్చి 20-30 మంది ఛానళ్ల మధ్యలో నన్ను ఇలా మోసం చేశాడని చెప్తే ఈవిడేమంటుంది, ఆవిడ ఫేక్ అని చెప్పి ఈవిడ అంటుంది వర్షిని. ఆ ఫేక్ అనేది ఏందో నువ్వు లైవ్ గా వచ్చి మీడియా ఛానల్లో మాట్లాడొచ్చుగా, పోలీస్ అధికారుల సమక్షంలో మాట్లాడొచ్చుగా. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అక్కడ చెప్తే అడ్రస్ ప్రకారం వస్తారుగా. పోలీసు వాళ్ళు అందరూ వెతుకుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సరే నేనంటే పరోక్షంగా మాట్లాడుతున్నా, మీరందరం మనం ఆయనకు అగేనిస్టే అనుకుందాం. మరి నువ్వు డైరెక్ట్ గా వచ్చి అధికారులు ఇచ్చారు కదా తల్లి.
ఇప్పుడు మొన్న వెళ్ళాం మనము శారదా గారిని కలిసాం అమ్మని, ఉమెన్ ప్రొటెక్షన్ కమిషనర్ గారిని. Okay. ఆవిడ కూడా ఏం చెప్పింది, ఈయన పురుషుడు అని డిక్లరేషన్ ఇచ్చిందమ్మా. Okay. ఈయన గారి ఆధార్ కార్డులో ఏమున్నది, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు అని చెప్పేసి ఫీమేల్ అని 1997 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. అవునా కదా? ఇప్పుడు ప్రభుత్వ అధికారం కూడా ఒక పేపర్స్ అన్ని తీసుకొని వస్తుంది అని అంటే ఆధారాలతోనే మాట్లాడుతున్నాం కదా మన అందరం. ఈయన ఎందుకు అలా మాట్లాడతలేడు, ఆ అమ్మాయి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతుందనంటే ఈ స్వామి ఒకటే వాడు వదిలాడు. వశీకరణలన్నీ కొన్ని వనమూలికలు ఉన్నాయంటున్నారు కదా, ఈ వనమూలికల మత్తు వనమూలికలు మాత్రమే. ఆ ఒక్కటే ఏదైనా ఉన్నది అని అంటే ఆయన దగ్గర మత్తు ఇవ్వడం తీసుకోవడమే, కానీ మంత్రాలు యంత్రాలు ఈ చింతకాయలు ఏం లేవుతలే ఆయన దగ్గర. దానికైతే చాలా సాధువులు అందరు ఉన్నారు. ఈ స్వామికి ఇప్పుడు చెప్పిన వాడు ఇంకోటి ఏంటంటే దిగంబరంగా తిరగడానికి వాళ్ళ రుజువులు ఉన్నాయన్నారు కదా, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కాశీ వాళ్ళు. బాంబే నుంచి, రాజస్థాన్ నుంచి, కాశీ నుంచి. ఇప్పుడు అది అఘోరాల అఖాడాల నుంచి వస్తుంది. అది అఘోరా పెళ్లి కూడా అయింది కదా ఇక్కడ శివరుద్ర గారు. ఆ పెళ్లి కూడా అఘోరి గురువు ఎవరో చేశారు. అఘోరి అలా ఉండదు తల్లి. ఇప్పుడు లైటే లేని ఆ ప్రాంతంలోకి వెళ్ళేసి ఆయన గారు నా గురువు, ఈయన గారు నా గురువు అనడం ఎంతసేపు? ఇప్పుడు మనందరం ఇంత ఛానల్లో ఉన్నాం. ఆ ఊర్లో కూడా నిజ నిజాలు తెలిస్తే వాళ్ళు రాణిస్తారా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఎందుకు వస్తలేడు? పుట్టిన ఊరికి రావడానికి మన మధ్యలో వచ్చి మాట్లాడడానికి ఏమున్నదమ్మా? మహా అంటే నలుగురము ఎగబడతామేమో. పెళ్లి ఇక్కడే చేసుకోకుండా అక్కడ ఎక్కడో ఎందుకు చేసుకుంటాడు? మళ్ళీ అదేలా జరిగింది? మొదటి భార్య రాధికాన అమ్మాయి వచ్చిన రోజు ఈవినింగ్ జరిగింది అది. నేనేమన్నాను, ఒక సవాల్ ఏమొదలేమంటే పుస్తల తాడు లేదు ఆ అమ్మాయికి, వర్షినికి ఈమె దగ్గర పుస్తల తాడు ఉంది అనగానే ఆ రోజు రాత్రి 11 గంటలకు వీడియో వదిలాడు. నువ్వు అంత తెగింపుగా ఎందుకు చేస్తున్నావు అలా? నువ్వు వదిలే ఆ మాటలన్నీ ఎంతమంది జీవితాల మీద ప్రభావం చూపిస్తున్నాయమ్మా? వాస్తవం కదా. నేను ఏంటంటే ప్రూఫ్స్ అని మాట్లాడాలి. ఒక చెక్ ఇచ్చాము అని అంటే చెక్ ఇచ్చిన వాళ్ళు అలా బయటకు వచ్చి ఏడుస్తారా? నన్నైతే కలిసారు కదా వర్షిని వాళ్ళ పేరెంట్స్, నన్ను పట్టుకొని ఎంతసేపు ఏడ్చాడో వాళ్ళ నాన్న. వర్షిని వాళ్ళ పేరెంట్స్ ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారు మీకు? ఇప్పుడు ఇంటికి వచ్చి రావడానికి ముఖ్య కారణం వర్షి.